దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధపు ఆదివారపు ఆరాధనలో దేవుని సందేశం ఆత్మ ద్వారా వినుటకు, ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించినారు. అందుని బట్టి ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి మీకు చెల్లిస్తూ ఉన్నాను. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రియులారా, పరలోక రాజ్యం ప్రజలకు సులువుగా అర్థమవ్వాలి అంటే ఆనాడు ప్రభువారు ఉపమానాలు చెప్పేవారు. ఉపమానాలు ఎవరికి అంటే వాక్యపు సరైన అవగాహన లేని వారికి, విద్య లేని పామరులైన వారికి ఉపమానాలు చెప్పి పరలోక రాజ్య అనుభవాల గురించి వివరించేవారు. ఇక్కడ సముద్రంలో ఒక వల వేయబడుతుంది. వేయబడిన వలలో నానా విధములైన చేపలు ఆ వలలోకి వచ్చాయి. వల అంటే క్రీస్తు ప్రేమ సువార్త. క్రీస్తు ప్రేమ సువార్తకు అనేక మంది వచ్చి ప్రభు సన్నిధిలో చేరుచున్నారు. ప్రభు సన్నిధిలో అనేక మంది వస్తున్నారు. వచ్చిన వారిని 2 గుంపులుగా చేయడం జరుగుతుంది. అంటే వలలో పడిన చేపలను 2 విధానాలుగా, మంచి వాటిని గంపలలో, చెడిపోయిన వాటిని పారవేయడం. అక్కడ 2 భాగాలు మనం చూస్తాం. గంపలో మంచి చేపలు వేయబడ్డాయి, చెడిపోయిన చేపలు పారవేయబడ్డాయి. పరలోక రాజ్యము అంటే గంప అనుభవాన్ని సూచిస్తుంది. గంపలో మంచి చేపలు చేర్చబడినట్టు, చెడిపోయిన చేపలు పారవేసినట్టు. సులువుగా ఈ పరలోక రాజ్య సత్యాలు నేర్చుకోవడానికి ఈ వివరణ ఆయన చెప్పుచున్నారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియులారా, నేను మిమ్మలను ఒక ఆత్మీయ సత్యములోకి ఈరోజు నడిపించాలని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ సత్యాలను మీకు వివరిస్తూ ఉన్నాను. మనం గంపలో ఉన్నామా, గుంపులో ఉన్నామా? గంపలో ఉన్నామా, గుంపులో ఉన్నామా? గంపలో ఉన్న చేపలు నీతిమంతులకు సాదృశ్యం. బయట పారవేయబడిన ఆ చేపలు దుష్టులకు, దుర్మార్గులకు, పాపులకు సాదృశ్యం. వాటి వివరణ గుంపుగా పోల్చి చెప్పడం జరిగింది. గుంపు అంటే యేసు ప్రభువారు లూకా సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనంలో గుంపుగా వచ్చి ఆయనని అద్భుత కార్యము చేయమని అడిగారు. వారికి దుష్టతరమైన అన్న మాట ఆయన వాడడం జరిగింది. గుంపుగా వచ్చి అద్భుతం చేయమని అడిగారు. వారిని దుష్టులతో పోల్చి చెప్పడం జరిగింది.
గుంపులు గుంపులుగా ఉండడము అంటే అల్లరి, అసహనం, అక్కడ ఏదో కలహము రేపే ఆలోచనలు ఆ గుంపులో అర్థమిస్తాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యంలో యేసు ప్రభువారు గుంపును చూచి ఆయన తప్పించుకొని పోయినట్టు ఉంది ప్రియులారా. అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. గుంపులుగా వచ్చారు. ఆ గుంపును చూసి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. చాలామంది గుంపు ఎక్కడ కూడుకుంటే ప్రజలు అక్కడ కూడుకుంటారు. కానీ గంపలో ఉన్న చేపల్లాగా, అంటే ఆయన సంఘము అనే గంపలో మనం నీతిమంతులుగా, మంచివారుగా మనం జీవించాలి. గంపలో ఉన్నవారమా లేకపోతే గుంపులో ఉన్నవారమా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మీకు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ప్రియులారా. మంచి అనేది యేసే మంచివాడు. ఆయన మంచితనాన్ని మనలో ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు, ప్రసారింపచేశాడు. ఆయన మంచితనం అనేది మనలోకి వచ్చిన తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఆత్మఫలము అని అక్కడ వరుసగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, అందులో మంచితనం ఉంటుంది. మంచితనము అనేది ఆత్మఫలం. ఆత్మీయంగా మనం ఫలిస్తున్నాము అంటే మంచితనము అందులో మిళితమై ఉంది. ప్రభువారిలో ఉన్న ఆ మంచితనం మనలో పంచాడు. ఒకప్పుడు ఏమాత్రం మనం మంచివారం కాదు, మనం చెడిపోయిన వారం. అవును, ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వాక్యాల్లో ఆయన భూలోకమును చూచినప్పుడు భూలోకము చెడిపోయి ఉన్నదంట. దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను. తమకు తాము వారు చెరుపు వేసుకున్నారు అని అక్కడ కనబడుతుంది. అలాగే 14వ కీర్తనలో 2, 3 వాక్యాల్లో మనం చదివినప్పుడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి ఆయన పరిశీలన చేసినప్పుడు, నరులను చూచినప్పుడు అందరూ బొత్తిగా దారి తప్పి చెడిపోయారు. చెడిపోయిన మనలను మంచివారిగా చేయడానికి యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన మంచితనాన్ని ఆత్మఫలముగా మనకు పంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8, 9 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు, మీరు పూర్వము చీకటి ఉంటిరి, అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు వెలిగించబడ్డారు. వెలుగు ఫలమే మంచితనం. వెలుగు ఫలమే మంచితనం. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పిల్లలు అయిన వారు వెలుగు సంబంధాలు. వారిలో ఎప్పుడు కూడా వెలుగు అనే మంచితనం ప్రకాశించబడుతుంది. మంచి అనేది అది నాకు కావాలి, మంచి అనేది నాకు ఇప్పుడే కావాలి, అది నాకు కావాలని అడుగుతున్నారా? అయితే అర్జెంటుగా మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3, 4 వాక్యాలు మీరు చదివినప్పుడు అక్కడ దయయు సత్యమును ఎన్నడూ వాటిని వీడక కంఠభూషణంగా ధరించాలి, అంటే ప్రాణంగా ఎంచాలి. దేవుని దయ, దేవుని సత్యం మనలను రక్షించింది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన జీవితాలను ఆయన చూచి
ఆయన దయలో మన పాపములను ఆయన క్షమించినాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వాక్యంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అందుకోసమే ఆయన మనల్ని చూచినప్పుడు దయ తలచినాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన జీవితాలను తన దయ చేత మనలను రక్షించినాడు. తర్వాత సత్యము అంటే యేసే, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా మాట్లాడడం, యథార్థంగా మాట్లాడడం. సత్యము అది ఎప్పుడు కూడా లోతుగా ఉంటుంది. సత్యము చాలా బహు దూరంగా ఉంటుంది. సత్యం అది పాపములను దహింపచేసేది. బండగా ఉన్న జీవితాలను, పాపపు జీవితాలను బద్దలు చేసే సుత్తి వంటిది, అగ్ని వంటిది సత్యం. ఈ సత్యాన్ని విడవక కంఠభూషణంగా అంటే ప్రాణంగా ప్రేమించాలి. యేసు ప్రభు వారి యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం సత్యం అనేది. ఆయన వాక్యమే సత్యం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపం మనల్ని దాసత్వం చేస్తుంది. దాస్యంలో నుంచి ఆయన మనలను స్వతంత్రులుగా మనల్ని చేశాడు తన సత్యం వలన. ఈరోజు సత్యము అనే మన జీవితంలో అది ప్రకాశింపచేస్తుంది. సత్యవంతులు ఆయన యొద్దకు చేరుకుంటారు, వెలుగునొద్దకు వస్తారు. కానీ చీకటిని ప్రేమించేవారు పాపులు, పాపం చేత జీవించేవారు. కనుక మంచితనము మనలోనికి రావాలి అంటే దేవుడు చూపిన దయ, ఆయన సత్య గ్రంథములో ఉన్న సత్య వాక్యములు కంఠభూషణంగా మనం ప్రేమించినప్పుడు దేవుని దృష్టికి మనం మంచివారంగాను, మనుషుల దృష్టికి మనం మంచివారంగాను, మనం అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పుడైతే మన క్రియలలో ఆ దయ, ఆ సత్యం మన జీవితంలో పనిచేస్తుందో, మన జీవితంలో మంచి పేరు, మంచి ఖ్యాతి దేవుడు ఆపాదిస్తాడు. గ్రామంలో నిన్ను గురించి చెప్తారు, చాలా మంచివాడండి. ఎందుకని? దేవుని దయ నీలోనికి వచ్చినప్పుడు, దేవుని సత్యాలు నీ జీవితంలో మిళితమైనప్పుడు అందరి దృష్టికి మంచివాడు, మంచి అని నిన్ను పిలుస్తారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, గంపలో ఉన్న చేపలు మంచివి. కనుకనే మంచివి అంటే జీవము కలిగి ఉన్నవి, మంచివి అంటే శ్రేష్టమైనవి, మంచివి అంటే కోరదగినవి, విలువైనవి, ప్రత్యేకించబడినవి. చెడిపోయిన దుర్వాసన కొట్టే వాటిని పారవేయబడి మంచి వాటిని గంపలో చేర్చుకున్నాడు. ఒకప్పుడు సచ్చిన వారం మనం. అయితే క్రీస్తు తన జీవం పోసి మనల్ని బతికించుకున్నాడు. సజీవులే కదా ఆయనను స్తుతించేది. ఈరోజు మనం సత్యవంతులంగా మనం జీవిస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు కేవలం మంచివారు అన్న వాక్యం ఉంది. మీరు కేవలం మంచివారు అన్న వాక్యం ఉంది. అంటే విశ్వాసులు ఎప్పుడు కూడా మంచివారుగా ఉండాలి. అంటే దేవుడు మంచివాడు కదా, తన మంచితనం అనే ఆత్మఫలం, మంచితనం అనే వెలుగు ఫలం మనలోనికి ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, మనలోనికి ప్రసారం చేసినప్పుడు, ఆ మంచితనం మనలో ఉన్నప్పుడు కేవలం మనం సంఘంలో మంచి వారంగా జీవిస్తాం,
మన క్రియలు మంచివిగా ఉంటాయి, మన మాటలు మంచివిగా ఉంటాయి. ఏ హాని ఏ కీడు ఎవరికి చేయకుండా మేలే చేస్తాం. మంచి అంటే ఇతరులకు మనం సహకారులుగా ఉంటాం, ఇతరులకు ప్రేమ కలిగిన వారంగా ఉంటాం, ఇతరులకు దయగలిగిన వారుగా ఉంటాం, ఇతరులకు ప్రేమ చూపే వారంగా ఉంటాం. మీరు కేవలం మంచివారని రోమలో ఉన్న విశ్వాసుల గురించి రాయబడ్డాయి. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో యవన స్త్రీల గురించి రాయబడింది. యవన స్త్రీలు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా వారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు సత్యాన్ని వారి హృదయంలోకి చేర్చుకుంటారో వారు మంచివారుగా, మంచి ఉపదేశకులుగా, మంచిగా వారి జీవితం ఉంటుంది అని యవన కాలంలో ఉన్న స్త్రీల గురించి ఒక మంచి సాక్ష్యం తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియులారా. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం, మంచి అనేది పనివారులో ఉన్నప్పుడు వారిని మంచి పనివారు అని పిలువబడతారు. ముష్కరులైన యజమానులు కూడా వీరు లోబడతారు. మంచి యవన స్త్రీలు మంచి గృహ పరిపాలన చేస్తారు. విశ్వాసులు సంఘంలో ప్రతి కార్యక్రమంలో వారు పాలుపంపులు పొంది సంఘ పురోభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు పాటుపడుతూ ఉంటారు. కనుక ఈ మంచివారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే తేజస్సు కలిగి ఉంటారు, ప్రకాశంగా ఉంటాయి వారి ముఖాలు. ఫేస్ ఈజ్ ఇండెక్స్, హృదయ స్థితిని బట్టి ముఖం కనబడుతూ ఉంటుంది. నీతిమంతుల యొక్క ముఖాలు తేజస్సుగా ఉంటాయి. దానియేలుతో పాటు షెడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ నలుగురు 10 రోజుల తర్వాత రాజుగారు పరీక్షించినప్పుడు వారి ముఖాలట తేజస్సుగా ఉన్నాయి. అవును, దేవుని పిల్లల ముఖాలు తేజస్సుగా ఉంటాయి. భక్తిహీనుల ముఖాలు వారి ముఖాలు మార్చుకుంటారు. అవును ప్రియ దేవుని పిల్లల, మంచితనం ఎవరి హృదయంలో ఉంటుందో వారి ముఖాలు ప్రకాశించబడతాయి. కనుక మరి ఈ గంపల్లో ఉన్న చేపలుగా మన జీవితాలు ఉండాలి. గంపలో ఉన్న చేపలు నీతిమంతులుగా పోల్చబడింది. ఈ నీతిమంతులట బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతురు అన్న వాక్యం మనం చూస్తాం. వారు తేజరిల్లుతూ ఉంటారు. మంచితనం అనేది వారి ముఖంలోనే కనబడుతూ ఉంటుంది. వారి నోట చిరునవ్వు, వారి ముఖంలో ప్రకాశం కనబడుతూ ఉంటుంది. కనుక మనం నీతిమంతులుగా, గంపలో ఉన్న చేపలుగా మనం ఉండాలి. కనుక యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వాక్యంలో నీతిమంతులైన వారు కొనిపోబడుదురు అని ఉంది ప్రియులారా. నీతిమంతులైన వారు కొనిపోబడతారు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యంలో దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత అతడు కొనిపోబడిను అన్న వాక్యం మనం చూస్తాం ప్రియులారా. కనుక మనం ఒక రోజున కొనిపోబడతాం, ఒక రోజున మనం కొనిపోబడతాం. ఎక్కడికి? దేవుని రాజ్యానికి. మంచి చేపలు నీతిమంతులకు సాదృశ్యమైతే ఈ నీతిమంతులైన వారు ఎక్కడికి చేర్చబడతారు? పరలోక రాజ్యానికి, ప్రభువు ఉన్న చోటకి వారు వెళ్ళిపోతారు. కనుక అక్కడికి మనం వెళ్ళాలి ప్రియులరా కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వాక్యంలో హనోకు గురించి రాయబడింది ప్రియులరా. హనోకు విశ్వాసమును బట్టి అతడు జీవిస్తున్నప్పుడు అతని జీవితాన్ని గురించి ఒక చక్కని మాట ఉంటుంది. అతడు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడట. అంటే విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు అతడు దేవుని చేత అతడు కొనిపోబడిను అన్న సాక్ష్యం మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క చెడిపోయిన చేపలు ఎవరికి సాదృశ్యం? వారు దుష్టులకు సాదృశ్యం. వారు దుష్టులకు సాదృశ్యం. అవును, పాపం అది చెడిపోయిన ఒక పదార్థం వంటిది. పాపం
అది దుర్మార్గమైన పనులకు సాదృశ్యం, దుష్ట జీవితానికి అది సాదృశ్యం. చెడిపోయిన చేపలు అవి పారవేయబడ్డాయి. ఎక్కడికి పారవేయబడ్డాయి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 49-50 వచనాల్లో అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటయు ఉండును. అంటే నీతిమంతుల్లోంచి దుష్టులు వేరు చేయబడ్డారు. అంటే నీతిమంతులని ఉన్నారు వీరిలో నుంచి వేరు చేయబడ్డారు దుష్టులు. కనుక ఇందులో మీకు కొన్ని సత్యాలు చెప్తాను ప్రియులారా. వారిని చెడిపేసింది ఎవరు? చెడిపోవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు వారు బయట ఉన్నారు? గంప బయట ఎందుకు పారవేయబడ్డారు ఈ దుష్టులు? ఎందుకు సంఘానికి దూరమైపోయి ఉన్నారు? ఎందుకు సంఘం ఎలుపట ఉన్నారు? ఆ విషయాలు మీకు వరుసగా మీకు చెప్తాను. శ్రద్ధగా స్కిప్ చేయకుండా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఒక 5 విషయాలు మీకు నేను చెప్తాను. శ్రద్ధగా విని ఆ ఆత్మీయ సత్యాలు మీ జీవితాల్లో క్రియారూపకంగా కొనసాగాలని నేను ఆశిస్తూ ఉన్నా. చెడిపోయిన ఆ చేపలను వెలుపల పారవేశారు. ఆ వెలుపల పారవేయడము అంటే అవి చెడిపోయినవి. ఎందుకు మనుషులు చెడిపోయారు? గంపలో వేయబడిన చేపలు అవి మంచివిగా శ్రేష్టమైన అనుభవానికి సూచనగా తెలియపరిచాను. అయితే చెడిపోవడానికి గల కారణం ఏమిటి? ఆ విషయాలు మీకు తెలియచేస్తాను ప్రియులారా. ఎందుకు వారి జీవితాల్లో చెరుపు వచ్చింది, చెడుగు వచ్చింది? దేవుడైనా ఏర్పాటు చేశాడా? లేదా? వరుసగా మీకు చెప్తాను చూడండి. మొదటిది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నాయకుడు లేని జనులు చెడిపోతురు. ఒక విశ్వాసి జీవితంలో నాయకత్వానికి లోబడాలి. సంఘానికి ఒక కాపరి నాయకుడిగా ఉంటాడు. ఈ నాయకుడు ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఆత్మీయతలో నడిపిస్తూ ఉంటాడు. మనం ఆ చెప్పే విషయాలను బట్టి కొనసాగుతూ ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. సంఘ నాయకునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడం చేత ఆ దైవజనుడు బాధపడతాడు. వారిని బాధ పెడితే మనం చేసే ఏ పని కూడా ముందుకు సాగదు. ఎక్కడ మనం వర్ధిల్లం, ఎక్కడ మనశ్శాంతి మన జీవితంలో అనుభవించలేము, క్షేమంగా ఉండలేము అని వాక్యం చెప్తుంది. అది ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, మీ పైన నాయకునిగా ఉండి మీకు బోధిస్తున్న ఆ బోధకునికి మీరు లోబడి ఉండాలి. వారు బాధతో ఆ పని చేసినడల మీకు నిష్ప్రయోజనం కనుక వారి మాటకు మీరు లోబడి ఆ ప్రకారంగా మీరు జీవించమని చెప్పబడింది. అక్కడే ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యంలో ఏం చెప్పబడింది అంటే, వారి క్రియలను మీరు తలంచుకొని వారి క్రియా ఫలముగా వారు ఏ రీతిగా ఆ క్రియా ఫలము మీరు చూస్తున్నారో వాటిని మీరు తలంచండి. వారు ఏ రీతిగా ఆత్మీయంగా జీవిస్తున్నారో ఆ ప్రకారంగా మీరు కొనసాగించండి. అలా సంఘ నాయకునికి మనం లోబడకపోతే మనం చెడిపోతాం. నాయకుడు లేని జనులు చెడిపోతురు. నాయకత్వాన్ని తిరస్కరిస్తే, దైవ సేవకుని మాటను కానీ దైవ సేవకుని యొక్క నడిపింపులో ఇమడక వ్యతిరేకంగా మనం మాట్లాడితే మనం చెడుగులో ఉన్నాము, మనము చెడుతనంలో ఉన్నాము అని భావన అందులో మనకు అర్థమిస్తుంది. తర్వాత రెండవది, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యంలో, జ్ఞానులతో సహవాసం చేస్తే మనకు జ్ఞానం లభిస్తుంది అని, మూర్ఖులతో సహవాసం చేస్తే మనం చెడిపోతామని లేఖనంలో ఉంది.
మనం విశ్వాసులంగా జీవిస్తున్నప్పుడు విశ్వాసులతోనే సాంగత్యం మనం కలిగి ఉండాలి. లోకములో ఉన్న గుంపుతో కలవకూడదు. మనం లోకములో ఉన్న గుంపుతో మనం ఉండకూడదు. మా ఇంటి పేరటండి, మా గ్రామం అంతా, ఈ పల్లెంతా మా ఇంటి పేరటోళ్ళండి అని ఆ గుంపులో నువ్వు చేరకూడదు. ఒకవేళ ఇంటి పేరట ఉండొచ్చు, కానీ రక్షణ పొంది ఉండాలి. విశ్వాసితోనే జత కట్టాలి. ఆత్మీయతలో ఎదగడానికి నీవు మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందమన్నాడు దేవుని వాక్యము ద్వారా మనలను. కనుక మూర్ఖులతో మనం స్నేహం చేస్తే ఆ మూర్ఖుల అలవాట్లు, ఆ మూర్ఖుల పద్ధతులు, మూర్ఖుల జీవితం మనలో ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మూర్ఖులకు వేరై మనం జీవించాలి. అలా కాకుండా యథారీతిగా బాప్తిసం పొందుకొని కూడా ఆరాధనకు వస్తూ కూడా లోకస్తులతోనూ కలిసి మెలిసి లోక సంబంధమైన సాంప్రదాయాలు, పద్ధతులు, లోక ఆచారాలు, లోక మర్యాదలతో నీవు కలిసి జీవిస్తే నీలో చెడుగు ఉంది అని భావన ఇస్తుంది. తర్వాత మూడో విషయం ప్రియులారా, కాబట్టి చాలామంది బలాత్కారము చేతను, కలహాల చేతను వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి ముందు భక్తిహీనత కలిగినప్పుడు దేవుని ధర్మశాస్త్రము నిరర్ధకమైనట్టు, న్యాయము చెడిపోయినట్టు మనము చూస్తాం ప్రియులారా. అక్కడ హబక్కూకు గ్రంథం మొదటి 2 నుండి 4 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి భక్తిహీనులు అంటే చెడిపోయిన వారి దగ్గర దేవుని వాక్యము వారికి నిరర్ధకమైపోతూ ఉంది. తర్వాత న్యాయము వారి జీవితంలో అది చెడుగా ఉంటుంది. కనుక వారితో కలిసి, భక్తిహీనుల్లో కలిసి మనం దేవుని వాక్యాన్ని సరిగా మనం అవగాహన చేసుకోలేం. దేవుని నీతి, ధర్మ విధానాలు, విధులు మనం సరిగా అనుసరించలేం. అమెరికాలో ఒక సంస్థ అది ఏమంటుందంటే, ఆ సంస్థ యొక్క ఉద్దేశం, ఒకసారి మారుమనసు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. కారణం ఏమిటంటే, ఒకవేళ శరీరం బలహీనతలను బట్టి వ్యభిచారం చేసినా, ఎంతటి పాపం చేసినా క్షమించే దేవుడు ఉన్నాడు కనుక నేను క్షమిస్తాడు. ఎన్నిసార్లు పాపం చేసినా క్షమిస్తాడు. ఇటువంటి బోధలు నేటి సమాజంలో తిరుగుతున్నాయి. ఎంతటి పాపం చేసినా, ఎందుకని శరీరం మట్టయిపోతుంది కదా. కాబట్టి ఆత్మ దేవుడు కోరుకుంటాడు కనుక ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుంది కనుక ఇది శరీరం మట్టయిపోయిన ఈ శరీరంతో మనం ఏ పాపమైనా చేసుకోవచ్చు, పాప క్షమాపణ ఇస్తాడు అని అంటారు. శరీర క్రియలను ఆత్మ చేత చంపమని రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉంటుంది ప్రియులారా, 13వ వాక్యంలో. కనుక శరీర క్రియలు చంపబడాలి, శరీర క్రియలు చంపబడాలి. రాహాబు వేశ్య క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది. కనుక శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చలు, అదుగో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వాక్యంలో శిలువలో ఆ శరీర ఇచ్చలను, శరీర కోరికలను అక్కడ చంపివేసినట్టు మనం చూస్తాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో పుట్టే కోరికలను, ఇచ్చలను శిలువ వేసి చంపేశారట. అది తర్వాత 4వ విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం, దురాశ వలన చెడిపోతారు. చాలామంది జీవితాల్లో దురాశ పుడుతుంది ప్రియులారా. ఇతరుల యొక్క డ్రెస్ చూస్తున్నప్పుడు, ఇతరుల యొక్క వస్తువులు చూస్తున్నప్పుడు, ఇతరుల యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా అది ఉంటే బాగుండు, అవును బాగుంటుంది, కానీ నీతి నియమాలతో వాటిని పొందుకోవాలి, కానీ అక్రమమైన దారిలో మనము ఆశించకూడదు. దురాశ గర్వము ధరించి అది పాపం కంటుంది, అది మరణానికి దారితీస్తుంది. దురాశ వలన చెడిపోయే అవకాశం ఉంది. చివరిది తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో
వంచువారు, మోసపరచువారు. అవును, మన జీవితంలో చాలామంది సంఘములో నేటి కాలంలో మోసపరిచేవారు ఉన్నారు. ఈ మోసపరిచేవారు అంతకంతకు చెడిపోతాడు. అబద్ధమాడేవాడు వట్టి మోసగడని లేఖనం చెప్తుంది. కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలరా, ఈ విషయాల్లో ఎక్కడా మీరు చేర్చబడక చెడిపోయిన వారు ఎక్కడికి వెళుతున్నారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. అగ్నిలోకి వెళ్ళకుండా మీరు గంపలో ఉండాలి, మీరు గంప అనుభవంలో ఉండాలి. సంఘంలో ఒక ఆదివారపు ఆరాధన చాలదు, క్రమ కూడికలు జరుగుతాయి. క్రమ కూడికలు, స్త్రీల కూడిక, బైబిల్ స్టడీ, ఆ తర్వాత ఉపవాస కూడికలు, నెలకొకసారి కృతజ్ఞత కూడిక, ఆ తర్వాత నెలకొకసారి ఆశీర్వాద కూడిక. ఈ కూడికలన్నీ జరుగుతాయి. ఎందుకనంటే ఆత్మీయమైన బలము కలిగి ఎత్తబడి కొనపబడే సంఘములో, మహిమల సంఘంలో మీరు చేర్చబడాలని దేవుని వాక్యం. కనుక ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాల్లో చెప్పబడిన ఈ మాటలను బట్టి నువ్వు గంపలో ఉన్నావో, చెడిపోయి గుంపులో ఉన్నావో నీకే అప్పగిస్తున్నాను. గంపలో ఉన్న నీతిమంతుల్లో ఉంటే నీవు యేసయ్య ఉన్న స్థలంలోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా చెడిపోయి గుంపులో ఉంటే నీచ నరకానికి వెళ్ళిపోతావు. దుష్టుల సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. మనం మంచి వారంగా జీవించడానికి తప్పిద్దాం. మంచి పేరును, మంచి ఖ్యాతిని నేను మీకు కలుగు చేస్తానని దేవుడు చెప్పినాడు. వద్దామా? ఆయన పాదాల దగ్గరికి వచ్చేద్దాం. అయ్యా, నీ మంచితనం నాలోకి నాయన అనుగ్రహించండి, నీ మంచితనం కలిగి నేను కూడా జీవిస్తానని ప్రభువు దగ్గర పట్టుకోండి. అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చి మంచివారుగా మార్చబడి ప్రభువు తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. అవును ప్రియ దేవుని పిల్లలాడ, ఈరోజు నీవు నేను మంచిగా జీవిస్తేనే పరలోకానికి ఎంతవరకు మంచితనం? మనం చనిపోయి పాతి పెట్టేంతవరకు కూడా మంచిని మనం కాచుకోవాలి. ఎక్కడ చెడు క్రియలు, చెడు ఆలోచనలు, చెడు సహవాసాలకు మనం ఎక్కడా కూడా అంటనీయకుండగా, సాంగత్యము చేయకుండగా పరిశుద్ధులుగా జీవిద్దాం. ప్రియులరా, పవిత్రులుగా జీవిద్దాం. దేవుని రాజ్యానికి కొనిపోబడదాం. దేవుడు ఇట్టి కృపను మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. థ్యాంక్ యూ.